సిటీ విజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి హనుమాన్ జయంతి సందర్భంగా సిటీ విజన్ స్పెషల్ కార్యక్రమం అండి, స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించబడింది. మరి ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మనం ఉన్నాము లోవర్ ట్యాంక్ బ్యాండ్ కవాడిగూడలో ఉన్న బాల హనుమాన్ టెంపుల్. 200 సంవత్సరాలుగా ఈ గుడి ఇక్కడ ఉందండి. మరి ఈ గుడి ప్రాముఖ్యత ఏంటో, మరి ఈ గుడి ఏ విధంగా నిర్వహించబడిందో తెలుసుకుందాం రండి. అందరూ చెప్పండి 5 సార్లు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. శ్రీ మహాసంకల్పిత వివాహ సందర్భేణ శ్రీ ఆంజనేయ సంపూర్ణానుగ్రహేణ సిద్ధ్యార్థేన దాంపత్య జీవితాభివృద్ధ్యేన శ్రీ సంపూర్ణానుగ్రహేణ సిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమద్గోత్రోద్భవస్య మార్కండేయ గోత్రోద్భవస్య శ్రీమానాదేశ్య सर्वाहं प्रोक्षयामि वस्तु संप्रोक्षयामि प्रोक्षं समर्पयामि सर्वज्ञातं आत्मविज्ञातं द्रव्यशुद्ध्यार्थं समर्पयामि अक्षरं वेदितोन्नडि ओम आदिमस्त्रान् सोदराण्यक्षरेण सुदगा पूजामि अर्चना भक्तरे भक्तरेण भजनो देवतो समर्पयामि सर्वं श्री सीतारामलक्ष्मण आंजनेय समेतस्य दिव्यंगवर्ण संप्राप्त पूज्यं परिकल्पयामि शुभ संकल्पित प्रदंतकालो सौनाक्षत्रं च वर्णपदे सर्वतोमुख प्रदंतवदिकम् अभ्यप्रदनां पर्यन्ता नमस्कारो अदंतवर्णप्रदनां पर्यन्तां सुवनां सुरतां सौरोधान प्रवेदं सर्वं श्री बालाञ्जनेयानुग्रह कृपाच्युतम्। जय बोलो सीतारामचंद्र भगवान की जय, बालांजनेय स्वामी की जय। अंदर చెప్పండి గట్టిగా జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్। ఏకదేవనాయ శ్రీదో దదాతి జయ బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై, జయ బోలో గౌరీ మాతా కి జై, జయ బోలో బాలాంజనేయ భగవాన్ కి జై, జయ బోలో మల్లికార్జున భగవాన్ కి
మనము బాల్ హనుమాన్ టెంపుల్లో ఉన్నామండి. మరి ఈ గుడిలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు ప్రదక్షిణలు చేసుకుంటూ. అలాగే దేవుళ్ళకు మొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు భక్తులు. మరి అలాగే ఆ భక్తుల నుంచి కొంతమంది మనం మాట్లాడుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నర్సయ్య అండి నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నారు? నేను 50 సంవత్సరాల పై నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాను. అయితే ఈ మధ్యలో అక్కడ షిఫ్ట్ అయిన అశోక్ నగర్, అక్కడ ఇవాళ చూద్దాం బాలాంజనేయుని దర్శనం చేసుకుందామని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడ ఉండేవాళ్ళం, మేము కవాడిగూడలో ఉండేవాళ్ళము. అప్పుడు నేను చిన్నగా ఉన్నా, అప్పుడు మామూలుగా 5 years మధ్యలో ఉన్నా. ఈ మధ్యలో మా ఫాదరు అక్కడ అశోక్ నగర్ అక్కడికి షిఫ్ట్ అయిపోయినాం కాబట్టి తర్వాత ఈ మందిరాన్ని దర్శనం చేసుకోవాలని మేము మళ్ళీ ఈరోజు దర్శనం, ఇవాళ ఆయన ఇది కదా జయంతి కాబట్టి దర్శనం చేసుకుంటే భాగ్యం అని చెప్పేసి వచ్చింది. మరి ఇప్పుడు మనము బాల్ హనుమాన్ టెంపుల్ ఉన్న పూజారి గారితో మాట్లాడదామండి. మరి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాము. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ప్రతి సంవత్సరము వందలాది భక్తులు ఇక్కడికి వించేసి ఆ బాలాంజనేయ స్వామి వారిని నమస్కారం చేసుకుంటూ మరి వారి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు 5 రోజులు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరపబడును. కాబట్టి భక్తులందరూ ఎక్కడున్నా ఈ హైదరాబాద్ గ్రామంలో భాగ్యనగరంలో కవాడిగూడలో వెలిసి ఉన్న చాలా పురాతనమైన దేవస్థానము శ్రీ బాలాంజనేయ దేవాలయము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వించేసి ఇక్కడున్న స్వామిని అనుగ్రహం పొందవలసిందిగా మనవి. జై శ్రీరామ్. మరి చూస్తారు కదండి, ఇక్కడ పూజారి గారు ఈ గుడి విశిష్టత గురించి చెప్పారు. మరి దంపతులకి ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఈ గుడికి వచ్చేసి మరి దేవుడికి దర్శనం చేయించుకోండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ గుడి మేము చిన్నగా ఉన్నప్పటి సంది ఉన్నది. మేము రెగ్యులర్గా గుడికి వస్తుంటాం టెంపుల్కు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఘనంగా ఉత్సవంగా చేస్తారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. ఆమదూరి తుపతులామ అంజలి పుత్ర పహన్సుతురామ మహావీరి కరవజరంగి సుమతి వాసుమత్కే సంగీ కంచలవర రాజసకేశ ఆనల కుంచిత కేశ వాత వజ్ర వర్ధజాభిరాజే కాంతే ఓజ్జలేయు సాజే శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప్ మహజకు వందన విద్యావాస్ నేకు చాదర్ రామ का सर्वे को आदर प्रभु चलित्र सर्वे को रस्या रामलकन सीतामल बस्या सूक्ष्म रूप धरि श्रीहरि कावा विकट रूप अंतर्जावा. నా పేరు డి విఘ్నేష్. ఈరోజు హనుమాన్ జయంతి. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్. జై శ్రీరామ్. మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ కార్యకర్త. మరి వారి మాటలు తెలుసుకుందాం, ఈ గుడి ప్రాముఖ్యత, మరి వారు ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నారో తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నా పేరు రమేష్ గౌడమ్మ. రామభక్తుడిని నేను. నేను చిన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. చాలా పాత టెంపుల్ ఇది. ఆంజనేయం సార్ పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతికి చాలా పెద్దగా గ్రాండ్గా ఇక్కడ ప్రోగ్రాంలు జరుగుతుంటాయి. కానీ భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ రామాంజనేయుని ఆశీస్సులు పొందుతుంటారు. కానీ నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటే మీకు అర్థమైంది. 40 ఏళ్ళ నుంచి, నాకు ఇప్పుడు 50 years, 40 ఏళ్ళ నుంచి టెంపుల్కి వస్తుంటా. ప్రతి శనివారం దర్శనం చేసుకుంటాము. పంతులు కూడా మాకు చాలా మంచి దగ్గర సన్నిహితులు, వాళ్ళు కూడా ఆశీర్వదిస్తుంటారు. అద్భుతం సార్. మరి ఈసారి మన నేషనల్ వైడ్గా మనకి ఎలక్షన్స్ కాబోతున్నాయి. మరి బీజేపీ కార్యకర్తగా హనుమాన్ జయంతికి ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారో చెప్పండి. 500 సంవత్సరాల తర్వాత మనం రామజన్మం, అయోధ్యలో రామజన్మం నిర్మించుకున్నాం. అంటే అది కళ ఎవరిది? నరేంద్ర మోడీ గారి వల్లనే అయింది. అది ఎవరి వల్ల కాకపోతుండే. ఆయన ఎంబడి రామభక్తులు ఉన్నారు, హిందూ బంధువులు ఉన్నారు. ఇంతమంది సహకారంతో ఆయన ఈ కార్యక్రమం చేసి మాకందరికీ సంతోషకరం చేసిండు. ఎందుకంటే రామజన్మభూమి మేము మా కళ్ళతో చూస్తాం అనుకోలేదు, కానీ అది చూసినాం. అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. రామ లక్ష్మణ జానకి
మరి ఇక్కడ మాత్రం ప్రథమ పూజారితోటి మనం మాట్లాడబోతున్నామండి. బాల హనుమాన్ అనేసి అసలు ఈ గుడికి పేరెందుకు వచ్చింది, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం. ఇప్పుడు తెలిసినంత మటుకైతే 50-60 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మీ పేరు అయ్యగారు, మీ పేరు చెప్పండి. నా పేరు పాండురంగాచారి. పాండురంగాచారి గారు, మరి మీరు ప్రథమ పూజారి అంటారా ఇక్కడ? 12 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఈడ. మరి ఇక్కడ ఈ హనుమంతుడికి బాల హనుమాన్ ఎందుకు అంటారు? ఆయన బాల హనుమాన్ ఎందుకు పెట్టారంటే ఆ భగవంతుని అనుగ్రహం, ఆయన దయ ఆయనతో నిండిపోయాడు. మనం ఏం చాలా చాలా సంతోషం అండి. మరి విన్నారు కదా, ఇక్కడ ప్రాముఖ్యత చాలా ఉంది అనేసి అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడి నిర్వహించబడింది అనేసి అంటున్నారు. ఇక్కడ ప్రధాన పూజారితోటి మనం మాట్లాడమండి. బాలాంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తి రస్తు. పేరు కృష్ణ, ముద్రాజ్ కృష్ణ, కవాడగూడకి వెళ్ళి వచ్చిన. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు శివసాయి ఫ్రమ్ కవాడిగూడ. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుడు ఏ విధంగా లంకను దహనం చేసి పోయినాడో అదేవిధంగా ఈ భారతదేశాన్ని దుష్ట శక్తుల నుండి కాపాడతాడని నేను సద్వినియోగంగా హనుమంతుని కోరుకుంటున్నాను. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు పూజిత, నేను బల్సాల్పేట నుంచి వచ్చాను. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు శ్రావ్య, నేను కవాడిగూడ నుంచి వచ్చిన. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. భానుశ్రీ, కవాడిగూడ నుంచి వచ్చిన. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు శైలజ, నేను కవాడిగూడ నుంచి వచ్చాను. హ్యాపీ హనుమాన్ జయంతి అందరికీ. ప్రతి సంవత్సరము వస్తాము ఆంజనేయుల గుడికి. మాకు చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి వస్తున్నాము, ఇక్కడ దర్శనం మంచిగా అవుతుంది. వాస్తుదేవత, నక్షత్ర దేవత, గ్రామ దేవత, నగర దేవత, అష్టదిక్కుల దేవత గ్రహసాలయ ఈ ఏకవర్ణ సంధాతో బాలాలయ విరాజస్య సమస్త దేవతాలయ ప్రవణంతకాల సమస్త దేవత బ్రాహ్మణ హరిహర నవదా సంకార పూజాం పరికల్పయామి. ఆంజనేయం అనుగ్రహ ప్రదానేన ఈ ఏకవర్ణ సంధాతో హనుమన్ జయంతి మహోత్సవ సంధాతో క్షణమానస్య పూర్ణ సర్వప్రదాతకం అష్టోత్తరావళి పూజాం పరికల్పయామి. ఇత ప్రదనంతకాల ప్రవేద పర్యంతం ఆగపూజం చక్రవదనం సర్వప్రదాం సమేతః దేవజ్ఞే సంకల్పనీయమానసురస్య సవతా ప్రవదాతకం సమేతః నిత్యే పూర్ణగ్రీవం ప్రదమాతకం సమేతస్య ప్రదకాల ప్రవదంతకాల పూర్ణకాల ఆవరణకాల సదస్య కాలతర్పణ పూజం కరిష్యము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః, తత్వజ్ఞానప్రదాయ నమః, సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, అశోకవాణికాత్రే నమః, సర్వం కాయాభిమన్య నమః, సర్వమంతో మోక్షే నమః, తారగ్రహాయనాథే నమః, ప్రజ్ఞాయ నమః, రామదూతాయ నమః, కేసరీసుతాయ నమః, అంజనాగర్వసంధోర నమః, విభీషణప్రియాయ నమః, దశరథప్రదాయకాయ నమః. కాలో క్షణమానస్య ప్రతిష్టాపణై మోక్షధర్మపదాతక పూజ్యం పరికల్పయామి. సర్వధర్మోపసనాతక సంప్రాప్తం నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః అమ్మా, మనము దేవాలయానికి రావడానికి కాళ్ళు సహాయపడతాయి, మరి దేవాలయానికి వచ్చినాక దేవుడు మొక్కడానికి చేతులు సహాయపడతాయి. జై
కృష్ణ హరే హరే మహాజ్ఞాన స్వరూపీక హనుమాన్ అంజనాసుతః బ్రహ్మజ్ఞాన స్వరూపీక హనుమాన్ వాయుసుతః బాలజ్ఞాన స్వరూపీక హనుమాన్ రామభక్తః నమామి కపీశం శరణం 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 రామభక్త శరణం మమ మహాజ్ఞాన స్వరూపీక హనుమాన్ అంజనాసుతః బ్రహ్మజ్ఞాన స్వరూపీక హనుమాన్ వాయుసుతః బాలజ్ఞాన స్వరూపీక హనుమాన్ రామభక్తః నమామి కపీశం శరణం 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 రామభక్త శరణం మమ జై బోలో సీతారామచంద్ర భగవాన్ కీ జై అఖిలాండ కోటి నాయక శ్రీ 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 బాలాంజనేయ స్వామి కీ జై గోవిందా सर्वपदंतकाल समिति वेदमंत्राणि बोधात्मकं समिति सर्वदोषमग्रे प्रबंधकालो विवाहस्य शुभकार्य दिनो प्रवनातकं अन्यकाल प्रवत्तेन संवत्सरादि भौतिक संप्राप्त वरं प्रसाद सिद्धिरस्तु आयुष्येन्द्रिये प्रतिष्ठते मनोवांचा बल सिद्धिरस्तु श्री बालांजनेय संपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु तथास्तु शतम प्रदनातकं समेतस्य प्रदनं पर्यन्तकालो समेतस्य अभिष्टते प्रपदकान प्रभेदै संतान्यत्रवनन्तकरणं प्रभेदं समेतै अभिष्टते संवत्सरो दाध्या प्रबन्धकालो तस्य व्यापारादि उद्योगपादि उद्धार संकल्पित राज्यपालना अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु शतमानं भवति शतायुष्पुरुषस्येवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवांचा बलसिद्धिरस्तु तथास्तु संपूर्ण बालांजनेय अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तथास्तु संवत्सरो भवति संप्राप्तो क्षणमानस्य लक्ष्मी गणपतनुग्रह वरप्रसादिरस्तु तथास्तु शतमानं भवति शतायुष्पुरुषस्येवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवांचा बलसिद्धिरस्तु మరి ఇప్పుడు మనతో పాటు బాల హనుమాన్ ఫౌండర్ ఉన్నారు మనతో పాటు. మరి వారి మాటలు తెలుసుకుందాము ఈ గుడి విశిష్టత గురించి. సార్ నమస్కారం అండి. నేను కాదు ఫౌండర్, మా పెద్దలు, మా నాన్నగారు వాళ్ళంతా అప్పటి నుంచి ఈ రజాకర్ టైం నుంచి వాళ్ళు చేశారు డెవలప్మెంట్. ఆ తర్వాత తదనంతరం మేము చూస్తున్నాం మంచి చెడ్డ భగవంతుడు ఆశీస్సులో మా ఫ్యామిలీ అంతా బాగుంది. బాలాంజనేయ అందరం మంచిగా ఉండాలని, మొత్తం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థన.
బాలావతారంలో ఇక్కడ వెలిసింది స్వయంగా. అప్పటి నుంచి బాలాంజనేయనే పేరు పెట్టారు. మేము కూడా అదే బాలాంజనేయనే ప్రార్థిస్తున్నాం. అతనికి భగవంతునికి అన్ని అనుకూలంగా మంచి వాళ్ళకి అన్ని అనుకునే మాకైతే మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం. చాలా సంతోషం సార్. మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడి? ఎన్ని సంవత్సరాలు అంటే పూర్వీకుల నుంచి ఉన్నది ఇది. మా ఇప్పుడు ఆ పంతులు కూడా లేకుంటే నేను లేకుంటే నేను పుట్టకుండా నుంచి ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి షెడ్యూల్ లేకుండా హరికథలు బుర్రకథలు చెప్పుకుంటూ ఇక్కడ మా పేరెంట్స్ అందరు ఇక్కడ ఉంటుండే. మళ్ళీ అప్పటి నుండే కమిటీ ఉండే. అప్పటికి ఆ కమిటీ మెంబర్స్ అందరూ సీనియర్స్ అందరూ ఇదైపోయారు. ఇప్పుడు మేము కూడా మాకు కూడా 7 years వెళ్ళిపోయినాయి. ఆశీస్సులు అంతే. అందరికీ సిటీ టీవీ కేబుల్ వారికి అందరికీ శుభాకాంక్షలు. హనుమంత్ జయంతి సందర్భంగా అందరూ కూడా హనుమంతుని ఆశీస్సులు అందరికీ పొందాలి. హనుమంతుని ఇది కృప అందరికి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. బాల ఆంజనేయ స్వామికి జై. మరి ఇప్పుడు బాల హనుమాన్ మందిరం ప్రధాన పూజారి చిరంజీవి గారు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి వారి మాటలను తెలుసుకుందాము. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటో. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. అందరికీ హనుమాన్ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమనారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఆంజనేయుడు ఇక్కడ బాలాంజనేయుడుగా వెలిశాడు. స్వయంభు. మన ఆలయము చరిత్ర 200 సంవత్సరాలను మొదలు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంగా వెళ్ళడం జరిగింది. ఆంజనేయ స్వామి ఇక్కడ విశేషంగా బాలులు ఎక్కువ వస్తారు. ఇక్కడ మన ఆలయంలో శిశువులకు అనగా పుట్టినటువంటి చిన్న పిల్లలకు ఇక్కడ శాంతి పూజలు జరిపించడం చాలా విశేషం. ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా విశేషంగా వచ్చి తమ తమ కోరికలను నెరవేరుతుంటాయి. తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఆంజనేయ స్వామి కోరికలు కూడా నెరవేరుస్తుంటారు. అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా హనుమాన్ జయంతి మహోత్సవంలో 5 రోజులు ఉత్సవాలు ఇక్కడ మన ఆలయంలో జరుగుతాయి. విశేషంగా అన్నదానం జరుగుతుంది. 6వ రోజు ఫస్ట్ కుంభాభిషేకం ఉంటుంది. ఫస్ట్ రోజు నుంచి 11 అభిషేకాలతో విశేషంగా ఆంజనేయ స్వామికి ఇక్కడ మన గుళ్ళో ప్రతి ఒక్క అభిషేకాలు ఉంటూ ఉంటాయి. 5 రోజులు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. చేసిన విశేషంలో ప్రతిరోజు వేసినటువంటి పుష్పం వేయకుండా ప్రతి 5 రోజుల్లో కూడా విశేషంగా పుష్పాలంకరణ ఉంటుంది. ఆంజనేయ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. బాల ఆంజనేయ స్వామికి జై. మరి విన్నారు కదండి మన ఈ బాల హనుమాన్ విశిష్టత ప్రత్యేకత గురించి. మరి మీరు కూడా గుడికి విచ్చేసి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి చూసారు కదండి ఈ బాల హనుమాన్ గుడిలో చక్కగా పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ హనుమాన్ జయంతి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి ఈ విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ గుడికి వచ్చేసి హనుమంతుడి మరి ఆశీర్వాదం తీసుకోవాల్సింది కోరుతున్నామండి. మరి ఖచ్చితంగా ఈ గుడికి రావాల్సిందిగా కోరుతున్నాము. మరోసారి సిటీ విజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.